వెండర్స్ దస్తావేజు వాళ్ళు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విజువలైజేషన్ చేస్తామని, కంప్యూటరైజేషన్ చేస్తామని ఈరోజు అనుభవం లేనటువంటి వాళ్లకు ఇస్తూ వీళ్ళ కలుపు కొట్టడం కరెక్ట్ కాదు. జీవో నెంబరు 396ను వెంటనే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉందో సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేటీకరణ చేస్తే దీన్ని ప్రతిఘటిస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దస్తావేజుదారులకు మొత్తం మద్దతునిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఆయన ప్రైవేటైజేషన్లో ముసుగులో పడ్డాడు. మొత్తం కేంద్రంలో మోడీ గారు ఏ విధంగా విధానాలు అవలంబిస్తారు, ఇక్కడ కూడా అదే విధానాలు అవలంబించాలని చూస్తే సస్మాత్ జాగ్రత్త. ఈరోజు నిరుద్యోగులు డిగ్రీలు చదువుకొని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చేస్తుంటేనే తప్పులు దొరుకుతున్నాయి. అట్లాంటిది ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మొత్తం సామాన్య రైతులు, పేదల భూములు మొత్తం తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీటిని వెంటనే ప్రభుత్వం వీళ్ళు గత నెల 20వ తేదీన ఈ నెల 20వ తేదీన ప్రారంభించి 30వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉంటే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిపించి మొత్తం మేము ప్రైవేటైజేషన్ చేయట్లేదు, మొత్తం మానుకుంటున్నాం, యథావిధిగా కొనసాగుతామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే ఇంతమంది జీవనాధారాన్ని కడుపు కొట్టడం సరైనటువంటిది కాదు. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వక మొత్తం చేస్తున్న పని కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే సహించే పరిస్థితి లేదు. అందుకోసమే మదనపల్లిలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరితో కలిపి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ పూనుకుంటుందని ఈరోజు దస్తావేజుదారులకు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. నుంచి 31 వరకు